నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మోదీ ఆపరేషన్ సింధూర్ను ఉన్నపలంగా ఎందుకు నిలిపివేశారో ఇజ్రాయిల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూస్తే అర్థమవుతుంది. ఆధునిక కాలంలో యుద్ధం పరిష్కారం కాదు, శాంతి చర్చలే అంతిమ మార్గం. ఇదే భారత్ ఎన్నో ఏళ్లుగా చెప్తూ వస్తోంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్ గాజాల మధ్య యుద్ధం మొదలైనప్పుడు కూడా భారత్ అదే చెప్పింది. శాంతి చర్చలే అన్నిటికీ మార్గమని మోదీ పదే పదే ప్రకటించారు. భారత్లో ఉగ్రవాద దాడి జరిపి 27 మందిని బలిగొన్నప్పుడు కూడా పాకిస్తాన్పై యుద్ధానికి దిగలేదు. కేవలం అక్కడున్న ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేశాం. అందుకు ప్రతిదాడి చేసినప్పుడే పాకిస్తాన్పై దాడులకు తెగబడ్డాం. 4 రోజులు ఇరు దేశాల మధ్య భీకర పోరు జరిగింది. ఇందులో అన్ని సమయాల్లోనూ భారత్దే పైచేయి. మనం చేస్తున్న దాడుల వల్ల పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరైంది. ఆ దేశానికి ఊపిరి కూడా ఆడలేదు. తమకున్న పోర్టులు, వైమానిక స్థావరాలని ధ్వంసమయ్యాయి. ఇలా మన దేశం అన్ని విషయాల్లోనూ పైచేయి సాధిస్తున్నా పాకిస్తాన్ అడగగానే సిస్ఫైర్కు ఒప్పుకున్నాం. ఆ దేశంపైకి మూర్ఖంగా యుద్ధం కొనసాగించలేదు. ఇందుకు మోడీ దీర్ఘ దృష్టే ప్రధాన కారణం. ఇప్పుడు ఇజ్రాయిల్ గాజాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఎప్పటికీ ఇజ్రాయిల్ పైచేయి సాధిస్తోంది. కానీ పూర్తి విజయాన్ని కోరుకుంటున్నారు నెతన్యాహు. అక్కడి ప్రజలందరినీ అంతం చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇజ్రాయిల్ తన లక్ష్యాన్ని మర్చి ముందుకు సాగుతోంది. హమాస్ ఉగ్రవాదం అంతమే ఇజ్రాయిల్ లక్ష్యం. కానీ దానిపై దృష్టి సారించకుండా అక్కడి ప్రజలను చంపాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల నెతన్యాహుపై అంతర్జాతీయ సమాజం బగ్గుమంటోంది. సొంత దేశంలోని ఎంపీలు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. గాజా మొత్తాన్ని ఖాళీ చేస్తాం, పసిపిల్లల్ని కూడా వదిలేది లేదంటూ ఇజ్రాయిల్ పాలకులు చేస్తున్న ప్రకటనలు, తదనానుగుణంగా మరింత హెచ్చు స్థాయిలో అమానుషంగా సాగుతున్న దాడులు మానవత్వం ఉన్నవారి మనసులను కలిచివేస్తున్నాయి. అత్యంత ఘోరమైన, క్రూరమైన పరిస్థితులను గాజా ఎదుర్కొంటోందని, కాస్తంత దయతల్చాలని ఇజ్రాయిల్ ప్రధానిని ఐక్యరాజ్యసమితి అధినేత బతిమలాడుతున్నారు. 2 రోజుల వ్యవధిలో ఇజ్రాయిల్ దాడుల్లో 140 మంది పాలిస్తానీయులు చనిపోతే ఆకలి మరో 40 మందిని చంపేసింది. ఆయుధాలతో పాటు ఆకలిని కూడా మారణాయుధంగా ప్రయోగించి ప్రాణాలు తీస్తున్న నెతన్యాహును అమెరికా మాత్రమే ఆపగలదన్నట్లుగా మిగతా ప్రపంచం, మరి ముఖ్యంగా అరబ్ దేశాలు చేతులెత్తేశాయి. గాజాలో మానవతా సహాయం ట్రక్కులు అడుగుపెట్టి దాదాపు 100 రోజులైంది. వేలాది మంది పిల్లలు చావు అంచున ఉన్న ఇజ్రాయిల్ అధినేతకు మనసు కరగలేదు. గాజాలో ప్రవేశం కోసం సరిహద్దులో నిరీక్షిస్తున్న ఆహారపు ట్రక్కులను ఆయన లోపలికి రానివ్వలేదు. అస్త్రాలతో పాటు ఆకలిని కూడా వాడి ఒక పసిగుడ్డును కూడా గాజాలో మిగలనివ్వకుండా మొత్తం ఖాళీ చేయించే దిశగా ఆయన పావులు కదుపుతున్నాడు. గాజాను స్వాధీనం చేసుకుని ఖాళీ చేయించి దానిని ఒక టూరిస్ట్ రిసార్ట్ గా మార్చేందుకు అమెరికాకు అప్పగించడం కోసమే ఈ ఊచకోత కొనసాగుతుందన్నది స్పష్టం. అర్ధరాత్రి వేళ ఇజ్రాయిల్ మారణాయుధాలతో విరుచుకుపడి ఒకే రోజు ఏకంగా 600 మందిని హతమార్చడం చూశాం. ఇలా ఆరంభమైన ఆ ప్రయత్నం నానాటికి మరింత దుర్భరంగా, అమానుషంగా అమలు జరుగుతోంది. ట్రంప్ కళ్లల్లో ఆనందం చూడడానికి ఆయన అనుమతితోనే ఈ మారణకాండకు మళ్లీ మొదలు పెట్టారని అప్పట్లో చెప్పిన నెతన్యాహు ఇప్పుడు అదే ఆప్తమిత్రుడి కోరిక కోసం ఆహార ధాన్యాలు గాజాలోకి అనుమతించాలని నిర్ణయించుకున్నారు. ఆకలి చావుల చిత్రాలు చూడడానికి ట్రంప్ ఇష్టపడకపోవడంతో కడివేడు అవసరమైన చోటుకు ఒక గరికెడు పంపడానికి నెతన్యాహు సరేనన్నారు. 5 నెలల తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన నెతన్యాహు గాజా మొత్తం ఖాళీ అయ్యేదాకా యుద్ధం ఆగదంటూ ఒకే ఒక్క ముక్కలో అసలు విషయాన్ని తేల్చేశారు. అమెరికా అధ్యక్షుడి ఆలోచన అద్భుతం, అమోఘమని తెగమెచ్చుకుంటూ ఇది పశ్చిమాసియా తీరుతెన్నులనే మార్చేస్తుందన్నారు. లక్ష్య సాధనలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని, ఏడాదిన్నరలోగా అనుకున్నది సాధిస్తామంటున్నారు. ఇప్పటికే ఓ 60,000 మంది సామాన్యులను ఊచకోత కోసి సగటున రోజుకో 100 మందిని హతమారుస్తున్న నెతన్యాహు ఈ లక్ష్య సాధన కోసం మరింత దుర్మార్గంగా ప్రవర్తించబోతున్నారని అర్థం. ఇజ్రాయెల్ మీద దాడి చేసిన హమాస్ ని నాశనం చేస్తానంటూ ఆరంభించిన ఈ యుద్ధాన్ని ఆయన ఇంకా అవే మాటలు మాడుతూ మరో అవసరం కోసం కొనసాగిస్తున్నారు. లక్షలాది మంది ప్రాణాలను, జీవితాలను ఇజ్రాయెల్ కి బలిపెట్టిన హమాస్ కు ఇప్పటి వరకు నెతన్యాహు ఎంత మేరకు దెబ్బతీయగలిగారో తెలియదు. కానీ గాజా మొత్తం నామరూపాలు లేకుండా పోయింది. కంటి ఎదుట కన్న బిడ్డలు కనుమూరుస్తుంటే ఏడ్చే ఓపిక లేక తల్లులు, ఆకలితో మరణిస్తున్న పిల్లలు, వృద్ధులతో శ్మశానంలా మారిన గాజాలో ఒక్క ఆసుపత్రిని కూడా మిగలనివ్వలేదు నెతన్యాహు. ఈ దమనకాండపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఐక్యరాజ్య సమితి అధిపతి టెడ్రోస్ అధనోమ్ భావోద్వేగభరిత ప్రసంగం చేశారు. ప్రస్తుతం గాజాలోని ప్రజల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోగలనని, వారి బాధ తనకు తెలుస్తుందన్నారు. యుద్ధం కారణంగా నెలకొన్న భయానక పరిస్థితులు ప్రజలను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నాయని చెప్పారు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, యుద్ధ సమయాల్లో ఆహారాన్ని ఆయుధంగా చేసుకోవడం నేరమన్నారు. వైద్య సదుపాయాలను అడ్డుకోవడం తప్పని చెప్పారు. ఈ యుద్ధం ఇజ్రాయెల్కి కూడా మంచిది కాదని, ఇరువైపులా శాంతి అవసరం ఉందని అన్నారు. ఘర్షణలో శాశ్వత పరిష్కారం లభించదని, గాజాలోని ప్రజలపై దయ చూపించాలని టెల్ అవీవ్ను కోరుతున్నాడని టెడ్రోస్ పేర్కొన్నారు. అయితే గాజాలో ఇంతటి భయానక పరిస్థితులు నెలకొనడానికి నెతన్యాహు లక్ష్యం మరిచి ప్రవర్తించడమే కారణం. హమాస్ను అంతమొందించాలన్న లక్ష్యం కాస్త అక్కడి ప్రజలను అంతమొందించడం వరకు చేరుకుంది. ఇది రాక్షసత్వానికి అద్దం పడుతుంది. కానీ మోదీ అలా చేయలేదు.
పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కి సరైన జవాబు చెప్పాలని మాత్రమే భావించారు. అందుకే అక్కడి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు. పాకిస్తాన్ను ఎదురు దాడి జరిగిన తర్వాత కూడా అక్కడి సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేశారే తప్ప ప్రజలపై కాదు. సీ పోర్టులు, వైమానిక స్థావరాలపై దాడులు చేయడంతో పాకిస్తాన్కు భయమేంటో రుచి చూపించారు. మనం చేసిన దాడులతో మరో 10 ఏళ్ల వరకు మనపై ఉగ్రవాద దాడులకు పాల్పడాలన్న పాకిస్తాన్ వణికిపోయే పరిస్థితిని కల్పించారు. దీన్ని పాకిస్తాన్ సైతం గుర్తించింది. అందుకే భారత్తో కాళ్లబేరానికి వచ్చింది. దీంతో భారత్ లక్ష్యం పూర్తయింది. అందుకే పాకిస్తాన్ కోరిన వెంటనే సిస్ఫైర్కు ఒప్పుకుంది. ఫలితంగా భారత్ను ఏ దేశానికి విమర్శించడానికి ఆస్కారం ఇవ్వలేదు. మనలను పొగిడిన దేశాలున్నాయే తప్ప తిట్టిన దేశాలు లేవు. ఇదే నేతన్యాహుకు, మోదీకి మధ్య ఉన్న తేడా. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకెంతగానో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మందికి చెప్తున్నామండి. చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక రోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.